కృష్ణారెడ్డికి ఊరట లభించింది. జూన్ 5వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి లాయర్ కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం జూన్ 5 వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్ర, అయితే జూన్ 5 తర్వాత చర్యలు ఉంటాయన్నట్టుగా కోర్టు స్పష్టం చేసిందా? జూన్ 5 వరకు మాత్రమేనా ఈ ఊరట? ఈవీఎంలో ధ్వంసం చేసి పరారులో ఉన్నటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణకు ఏపీ హైకోర్టు ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ఆయన వేయడం జరిగింది. దీనికి అంగీకరించింది ఏపీ హైకోర్టు. అయితే దీనికి సంబంధించి మనం వాదనలు ఒకసారి పరిశీలిస్తే కనుక ముందస్తు బెయిల్ పిటిషన్ లో విషయంగా ఎందుకు ఇవ్వాలనే విషయం మీద సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అరెస్టు ఇవ్వకుండానే నోటీస్ ఇవ్వకుండానే అరెస్టుకు వెళ్ళడం సరికాదని చెప్పేసి పిటిషనర్ తరఫున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. పిల్లల్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈసీ నేరుగా ఆదేశాలు ఇవ్వడం సరైనది కాదన్న విషయాన్ని కూడా అడ్వకేట్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. పిల్లల నుండి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని కోర్టుకు ఆయన తరఫు అడ్వకేట్ తెలిపారు. ఇప్పుడు కంటెస్ట్ చేసే అభ్యర్థులకు కౌంటింగ్ వరకు ముందస్తు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోర్టును విన్నవించుకోవడం జరిగింది. దీని సందర్భంగా షరతులతో కూడినటువంటి బెయిల్ అయినా ఇవ్వాలా అని చెప్పేసి కోర్టును ఆయన అడిగారు. అయితే ఏ షరతులు ఇవ్వాలి మీరే చెప్పండి, ఏ షరతులు పెట్టాలో అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. అయితే వెట్టిగేలకు పిన్నెల్లికి ఈ కౌంటింగ్ ఉన్నటువంటి దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఏపీ హైకోర్టు రేపు నెల అంటే జూన్ 5వ తేదీ వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని పోలీస్ శాఖను ఆదేశిస్తూ బెయిల్ ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణను ఆ మరుసటి రోజు అంటే కనుక జూన్ 6వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. రైట్ విజయ్ చంద్ర, సో పిన్నెల్లికి కాస్త ఊరటనే చెప్పాలి. జూన్ 4న ఫలితాలున్నాయి, ఏపీ ఎన్నికల ఫలితాలు. జూన్ 5 వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు కూడా పోలీసులకు ఆదేశించింది. సో జూన్ 6వ తేదీకి ఈ విచారణ వాయిదా పడింది.